భగవంతుని గొప్ప సృష్టిలో మానవుడు ముఖ్యమైనవాడు. భగవంతుడు మానవులను సృష్టించినప్పటి నుండి ప్రకృతికి దగ్గరగానే జీవిస్తున్నాడు. అందువల్ల ప్రతి మనిషి ప్రకృతిపై ప్రత్యేక ప్రేమను కలిగి ఉంటాడు. అంతేకాకుండా ప్రకృతి అందాలను కనుగోవడానికి మానవుడు ప్రయత్నిస్తూనే ఉంటున్నాడు. తద్వారా వారు ఈ ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమైన అద్భుతాలను కనుగొన్నారు. ప్రపంచంలో విలువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో కొన్ని భూమిపై దేవుడు అద్భుతం మరియు కొన్ని మానవ నిర్మితమైనవి. ప్రతి మనిషి తన జీవితంలో ఇలాంటి ప్రదేశాలను చూడాలని కోరికను కలిగి ఉంటాడు. దాదాపు ప్రతి మనిషి తన జీవితంలో చూడాలనుకునే ప్రదేశాలు తప్పక జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలు ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మొదటిది శాంటోరిని. ఇది గ్రీస్లోని ప్రపంచంలో అత్యద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి. ఇది నిజానికి సైక్లోర్ ద్వీపం. ఇది 16వ శతాబ్దంలో సర్వనాశనం అయ్యిందని, అప్పటి నుండి ఇది పునర్నిర్మాణం అవుతూనే ఉందని, ప్రతిరోజు రోజులు గడిచే కొద్దీ దాని అందాలు పెరుగుతూనే ఉంటాయని చెబుతున్నారు. ఈ అద్భుత ప్రాంతానికి వెళ్ళడానికి సంవత్సరంలో అత్యంత అనుకూలమైన కాలం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ నగరంలో చాలా ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాల్లో సూర్యరశ్మి పడడం వల్ల వీటి అందం మరుపురాని అనుభూతిని కలిగిస్తుంది. ఈ నగరంలో ఉన్న కొలను ప్రత్యేకంగా పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తుంది. రెండవది కాపీలోనా సస్పెన్షన్ బ్రిడ్జ్. ప్రపంచంలో సందర్శించడానికి అత్యద్భుతమైన ప్రదేశాల్లో కాపీలోనా సస్పెన్షన్ వంతెన ఒకటి. ఈ వంతెన కెనడా ప్రావిన్స్ అయిన బ్రిటిష్ కొలంబియాలోని వాంకూవర్ నగరంలో ఉంది. దీని అందం ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇది దాదాపు 140 మీటర్ల పొడవు మరియు నదికి 70 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా అందమైన మరియు అద్భుతమైన కాపీలోనా సస్పెన్షన్ బ్రిడ్జ్ పార్క్ని సందర్శించడానికి యాత్రికులు మరింత ఆసక్తిని చూపుతారు. మూడవది రోమ్. ప్రపంచంలో సందర్శించడానికి మరో అందమైన ప్రదేశం ఇటలీలోని పురాతన నగరం రోమ్. దీనిని పాశ్చాత్య నాగరికత యొక్క కేంద్రం అని కూడా అంటారు. ఈ నగరం క్రీస్తుపూర్వం 753లో కనుగొనబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నమైన కలోసియం రోమ్లో కూడా ఉంది. ఈ స్మారక చిహ్నం చూడకుండా రోమ్ నుండి తిరిగి రావాలని కోరుకునేవారు ఎవరూ ఉండరు. అంతేకాకుండా ద పాంథియోన్ మరియు పియాజా నవోనా కూడా రోమ్లోని ప్రదేశాలను సందర్శించడం విలువైనవి. నాలుగవది తాజ్మహల్. ప్రపంచంలో చాలా మనోహరమైన మరియు అందమైన ప్రదేశం భారతదేశంలోని ఆగ్రా నగరంలోని తాజ్మహల్. దీనిని ప్రేమకు చిహ్నం అని కూడా అంటారు. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1932లో తన భార్య ముంతాజ్ ప్రేమ కోసం ఈ మహల్ నిర్మించారు. ఇది యమునా నది దక్షిణ ఒడ్డున ఉంది. ఇది తెలుపు రంగుతో పర్యాటకులను దూరం నుండి కూడా ఆకర్షిస్తుంది. ఇది మొఘలుల కళల యొక్క అద్భుతాలలో ఒకటి. ఐదవది సైఫ్ ఉల్ ములుక్ సరస్సు. పాకిస్తాన్ యొక్క ఉత్తర ప్రాంతాల్లో ఉన్న సైఫ్ ఉల్ ములుక్ సరస్సు చాలా అందమైన మరియు విలువైన సరస్సులలో ఒకటి. ఇది నరేన్ పట్టణానికి సమీపంలోని కాగన్ లోయకు ఉత్తరాన ఉంది. ఇది సముద్ర మట్టానికి 10,578 అడుగుల ఎత్తులో ఉంది మరియు దాని నీరు కున్హార్ నదిలోకి ప్రవహిస్తుంది. ఇది లోయలోని ఎత్తైన శిఖరమైన మూలికా పార్బెట్ సమీపానికి ఈ సరస్సు ఉంది. ఆరవది సిడ్నీ. ప్రతి మనిషి తన జీవితంలో సందర్శించాల్సిన మరో మంత్రముగ్ధమైన ప్రదేశం సిడ్నీ నగరం. ఇది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వెల్స్లో అత్యధిక జనాభా కలిగిన నగరం. దీని హార్బర్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు ఈ వంతెన వద్ద ఘనంగా జరుగుతాయి. ఇక్కడ కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ప్రపంచం నుండి మిలియన్ల మంది ప్రజలు ఈ ప్రాంతానికి తరలి వస్తారు. ఏడవది బార్సిలోనా. ప్రతి సంవత్సరం చాలా మంది సందర్శించే మరో అద్భుతమైన ప్రదేశం బార్సిలోనా నగరం. ఈ నగరం ఆధునిక మరియు పురాతన రోమ్ నాగరికతకు దగ్గర కలయికను కలిగి ఉంటుంది. ఇక్కడ జరిగే ఒలింపిక్ క్రీడల వల్ల కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఇది కాలినడకతో నడిచే వీధులతో కూడిన పెద్ద గ్రామం లాంటిది. ప్రతి మనిషి తప్పక చూడదగిన ప్రదేశమే కాకుండా మరియు ఇక్కడ కాలినడకతో తిరుగుతూ ఈ నగర అందాలను తిలకించడం ఒక మధురానుభూతిని కలిగిస్తుంది. ఎనిమిదవది ఇస్తాంబుల్. జీవితకాలంలో సందర్శించడానికి మరో అందమైన మరియు మనోహరమైన ప్రదేశం టర్కిష్ నగరం ఇస్తాంబుల్. ఈ నగరం ఆసియా మరియు ఐరోపాలతో కలుస్తుంది. ఇది ఆసియా మరియు యూరోపియన్ నాగరికతల యొక్క కలయిక. ఇది కాన్స్టాంటినోపుల్ యొక్క పాత పేరుతో ఉన్న పాత నగరం. ఇది టర్కీ యొక్క సాంస్కృతిక, ఆర్థిక, చారిత్రక కేంద్రం. ఈ ప్రాంతం మసీదులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తొమ్మిదవది విక్టోరియా జలపాతం. ఎత్తు మరియు వెడల్పు కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన జలపాతాలలో ఒకటి.
ఇది దక్షిణాఫ్రికాలోని జాంబియా మరియు జింబాబ్వే సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది ప్రపంచంలోని 7 సహజ అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 10వది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ప్రపంచంలో 7 అద్భుతాలలో మరియొకటి మరియు చూడడానికి అందమైన ప్రదేశం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది విభిన్న పదార్థాలు మరియు వస్తువులతో నిర్మించబడింది. ఐరోపా దండయాత్రల నుండి చైనాను రక్షించడం కోసం ఈ గ్రేట్ వాల్ను నిర్మించారు. ఇది సుమారు 21,196 మీటర్లు పొడవు కలిగి ఉండి దాని వెంట ప్రయాణించేటప్పుడు ఇంకా చాలా దృశ్యాలను మరియు అద్భుతమైన ప్రదేశాలను వీక్షించవచ్చు.